ట్రీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు దినఫలాలు కార్యక్రమంలో జనవరి 28వ తారీఖు మంగళవారం. ఈరోజు తిథి చతుర్దశి, రాత్రి 7:35 వరకు ఉంటుంది. నక్షత్రంలోకి వచ్చేప్పటికి పూర్వాషాఢ నక్షత్రం ఉదయం 8:59 వరకు ఉంటుంది. ఇక చతుర్దశి అనంతరం అమావాస్య, పూర్వాషాఢ తర్వాత ఉత్తరాషాఢ. ఈరోజు మరి అంగారక చతుర్దశి, కృష్ణ అంగారక చతుర్దశి. ఈ రకంగా ఈరోజు మరి సుబ్రహ్మణ్యుని కానీ అంగారకుని కానీ పూజించినట్టయితే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. ఇక పెద్ద పెద్ద సాధనలు చేసేవారికి అయితే కనుక ఈరోజు మరి రాత్రి ఏదైనా 7:30 దాటిన తర్వాత ప్రత్యంగిరాదేవికి మంగళవారంతో కూడిన అమావాస్య వస్తుంది కనుక మరి ఈరోజు రాత్రిపూట ప్రత్యంగిర సాధనకి యోగదాయకంగా ఉంటుంది. ఇక ఇప్పుడు ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. సంతానపరంగా శుభవార్తలు వింటారు. సంతానం పరంగా మీరు ఏవైతే కోరికలు పెట్టుకున్నారో ఆ కోరికల్లో ఎంతో కొంత పురోభివృద్ధి అయితే కనిపిస్తుంది. షేర్ మార్కెట్లు స్పెక్యులేషన్స్ యోగిస్తాయి. నాన్నగారి ఆరోగ్యం మెరుగుపడుతుంది, లేదా నాన్నగారికి ఏదైనా సరే అభివృద్ధికి దోహదపడే విషయాన్ని గమనించగలుగుతారు. పుణ్యక్షేత్ర సందర్శన కానీ, పుణ్య దాన కార్యక్రమాల్లో పాల్పంచుకోవటం కానీ సంభవించవచ్చు. ఈరోజు మీకు సూర్యుడికి సంబంధించిన పూజలు ఉపయుక్తంగా ఉంటాయి. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా చిన్న చిన్న ఇబ్బందులు, ముఖ్యంగా ఇంటి సభ్యుల పరంగా ఎదురయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొత్తగా ఇల్లులు కానీ భూములు కానీ కొనాలి అనుకుంటే కనుక ఈరోజు అందుకు తగిన పరిస్థితి అయితే ఉంటుంది. ఇక చేసే వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు ఈరోజు బాధ్యత నిర్వహణలో కొంతవరకు జాగ్రత్తగానే ఉండాలి. ఏదైనా సరే అవినీతి ఆరోపణలు కానీ ఇతర నిందారణ ఎదుర్కోవటం కానీ మీకు ఉండొచ్చు. కనుక ఆ రకమైన విషయాల్లో ఈరోజు కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక విషయాల్లో ఈరోజు మనకి చెప్పుకోదగిన అభివృద్ధి ఉండదు, అలాగని దిగజారుడుతనం కూడా ఉండదు. ఇతరత్ర చెప్పుకోదగిన సమస్యలు అయితే రావు. ఈరోజు మీకు నరసింహస్వామికి సంబంధించిన పూజలు యోగాన్ని ఇస్తాయి. మిథున రాశి వారికి ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. నాన్నగారి పరంగా ఏమైనా సరే శుభవార్తలు వినొచ్చు. తర్వాత వారసత్వంగా మనకి రావాల్సినవి ఏమైనా ఉంటే కనుక వాటికి సంబంధించిన ప్రయత్నాల్లో ఈరోజు కొంతవరకు సఫలీకృతం కావటం అనేది అయితే ఉంటుంది. అలాగే వృత్తి ఉద్యోగ నిర్వహణలో అయితేనేమి, మీ యొక్క వ్యక్తిగత ప్రతిభా ప్రదర్శన అంశాల్లో అయితేనేమి మంచి పరాక్రమాన్ని అయితే చూపగలుగుతారు. ఇతరుల యొక్క సహాయాన్ని మీరు పొందుకోగలుగుతారు. ఈరోజు మీకు సూర్యుడికి సంబంధించిన పూజలు ఉపయుక్తంగా ఉంటాయి. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కడికి వెళ్ళినా మీరు ప్రశంసలు పొందగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగులు అయితే కనుక, లేదా రాజకీయ రంగంలో ఉన్నవారికి అయితే కనుక ఈరోజు మరింత మంచి జరిగే పరిస్థితి కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. ఇక రీసెర్చ్ చేసే పరిశోధనలకి సంబంధించిన వృత్తుల్లో ఉన్నవాళ్ళు, తర్వాత వైద్య రంగంలో ఉన్నవారు కూడా ఈరోజు చాలా చక్కటి మంచి అవకాశాన్ని పొదిగిపుచ్చుకుంటారు. ఇక వ్యక్తిగతంగా మాత్రం మీరు ఈరోజు కూడా ఎంతో కొంత భావోద్వేగానికి లోనయ్యే పరిస్థితి ఉంటుంది. కంటికి సంబంధించిన కానీ, వెన్నుకు సంబంధించిన కానీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే ఉంటాయి. ఈరోజు మీకు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు ఉపయుక్తంగా ఉంటాయి. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. కానీ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్ ఇలాంటి వాటికి ఈరోజు యోగదాయకంగా ఉండదు. సంతాన పరంగా గత 2 రోజులుగా ఏమైనా సరే కొంత సమస్యలు ఉంటే కనుక ఆ సమస్యల నుంచి ఈరోజు మీరు ఎంతో కొంత ముందుకు రావడానికైతే ఉంటుంది. ఇక కొత్తగా ఏదైనా సరే
కంటికి సంబంధించినవి మీకు మార్పులు గోచరిస్తే గనక తప్పకుండా నిర్లక్ష్యము, అశ్రద్ధ లేకుండా కంటి వైద్యం దగ్గరికి పరిగెత్తడం అనేది ఉత్తమ సూచన. ఇక ఇతరత్రా చెప్పుకోదగిన సమస్యలైతే రావు. ఇక భూములు కొనాలి అన్నా, అమ్మాలి అన్నా కూడా ఈరోజు అనుకూలకంగా ఉంటుంది. ఈరోజు మీకు నరసింహస్వామికి సంబంధించిన పూజలు లాభాన్ని చేకూరుస్తాయి. కన్యారాశి. కన్యారాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అధిక ధన వ్యయము, నాన్నగారి వైపు నుంచి రావాల్సినవి సకాలంలో రాలేకపోవటం, వారసత్వంగా మనం ఏదైనా సరే తీసుకోవాల్సిన వాటిలో గొడవలు ఎదురవటమను, ఇలా ఈ రకంగా కొంత ఇబ్బంది పడటం అనేది అయితే ఉంటుంది. విదేశాలకి వెళ్ళాలనుకునే వాళ్ళు మాత్రం శీఘ్రంగా వెళ్ళగలుగుతారు. తర్వాత ఖర్చుతో కూడిన కొంత మంచి జరగడానికి ఈరోజు అంటే ఏదైనా సరే ఇంటికి కావాల్సిన వస్తువులు సమకూర్చుకోవడంలో మీరు కొంత ఈరోజు అయితే కనుక నెరవేర్చుకోగలుగుతారు. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవాలి. తులారాశి. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు చాలా చక్కటి మంచి రోజుగా చెప్పవలసి ఉంటుంది. రావాల్సిన రావాలని కూడా సకాలంలో పొందగలుగుతారు. వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెంచుకోగలుగుతారు. వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, తర్వాత మరి సైన్స్ రంగంలో ఉన్నవారికి, తర్వాత మరి నేత్ర సంబంధించిన వృత్తుల్లో ఉన్నవారికి ఈరోజు చాలా మెరుగైన అవకాశాలు ఉండటం అనేది కూడా కనిపిస్తుంది. ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి చక్కటి మంచి పదవులు లభించటం, లేదా 10 మంది దృష్టిలో మీరు పడటం అనేది కూడా ఈరోజైతే ఎక్కువగా ఉంది. కనుక ఈరోజు ఎలా చూసినప్పటికీ కూడా అటు ఆర్థికంగా అయితేనేమి, శారీరకంగా అయితేనేమి, మానసికంగా అయితేనేమి అన్ని రకాలుగా కూడా ఎక్కువ సంతృప్తిని అయితే పొందగలుగుతారు. ఇక ఈరోజు మీరు సూర్యుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత లాభం ఉంటుంది. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అయితే కనుక కొత్తగా ఎవరైనా సరే ఉద్యోగాలు రావాలని ప్రయత్నిస్తున్నట్టయితే కనుక వాటికి సంబంధించిన ప్రయత్నాలు, లేదా ఉద్యోగం కోసం మనం ఏదైనా దరఖాస్తు చేద్దాం అనుకుంటే కనుక వాటికి సంబంధించిన ప్రయత్నాలు ఈరోజు తప్పకుండా గట్టిగా చేయటం అనేది మంచిది. ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా ఇతరత్ర మంచి జరిగే పరిస్థితి అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఇక కంటికి సంబంధించిన ఇబ్బందులు మాత్రం కొంత మిమ్మల్ని బాధ పెట్టచ్చు. ఇతరత్ర చెప్పుకోదగిన సమస్యలు అయితే ఏమీ కనిపించడం లేదు. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మకర రాశి. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఏ పని తలపెట్టినప్పటికీ కూడా ఎక్కువ శాతం విజయం పొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆర్థికంగా ఏదో రకమైన కొంత ప్రశాంతత లభించటం అనేది అయితే ఉంటుంది. కొత్త కొత్త విషయాలకి లేదా కొత్త అవకాశాల మీద మీరు దృష్టి పెట్టగలుగుతారు. సంతానం పరంగా మాత్రం చిన్న చిన్న ఇబ్బందులు, అలాగే కొత్తగా గర్భవతులైన వాళ్ళు కూడా వారి యొక్క గర్భ పరిరక్షణ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండటం అనేది చెప్పదగిన సూచన. ఈరోజు మీకు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు ఉపయుక్తంగా ఉంటాయి. మకర రాశి. మకర రాశి వారు ఈరోజు కూడా ఆర్థిక అంశాలతో పాటు ఆరోగ్య అంశాల్లో కూడా ఎంతో కొంత జాగ్రత్తగా ఉండటం అనేది చెప్పదగిన సూచన. విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక ఏవో రకమైన అవరోధాలు ఈరోజు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య విభేదాలు చోటు చేసుకుంటాయి. నాన్నగారి ఆరోగ్య విషయంలో లేదా అటువైపు ఉండే బంధువుల ఆరోగ్య విషయంలో అచీతుచి అడుగు వేయటం అనేది మంచిది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కుంభరాశి. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. కొత్తగా వివాహం కోసం వేచి ఉన్న వాళ్ళకి ఇది ఈరోజు చాలా చక్కటి శుభదినంగా చెప్పవలసి ఉంటుంది. వైవాహిక ప్రయత్నాలు ముందుకెళ్ళటం, లేదా వైవాహిక అంశాలకు ఏదైనా సరే మనం కొత్తగా శ్రీకారం చుట్టాలి అనుకుంటే కనుక ఈరోజు తప్పకుండా ఉపకరిస్తుంది దానికి అని చెప్పి సందేహం లేదు. ఇక ప్రేమ వివాహాలు కూడా సఫలీకృతం కావటం అనేది అయితే ఉంటుంది. కోర్టు వ్యవహారాలు ముందుకెళ్ళటం అనేది కూడా కనిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాలకి మరింత అనుకూలత అయితే కనుక ఈరోజు ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మీనరాశి. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువగా మిశ్రమ ఫలితాలే కనిపిస్తున్నాయి. ఎంత జాగ్రత్తగా ఉందాం అనుకున్నప్పటికీ కూడా ఏవో రకమైన అనారోగ్యాలు,
ఇతరులతో ఏవో రకమైన అపార్థాలు ఎక్కువగా ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా మీరు దైవవశాత్తు లేదా అదృష్టవశాత్తు వాటి నుంచి ముందుకు రాగలగటం అనేదైతే ఉంటుంది. చివరిలో మీ యొక్క మంచితనాన్ని గానీ, మీ యొక్క కార్యనిర్వహణ దీక్షని గానీ వారు చివరి నిమిషంలో గుర్తించగలటం అది మీకు కొంతవరకు ఊరటనిచ్చే అంశంగా ఉంటుంది. కొత్తగా ఏదైనా సరే ప్రభుత్వ పరీక్షలకి హాజరవుతాము లేదా వాటికి సంబంధించిన దరఖాస్తులు మనం మొదలెడదాం అనుకునే వారికైతే గనుక ఈరోజు తప్పకుండా దానికి యోగ్యదాయకంగా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. ఈరోజు మీకు నరసింహస్వామికి సంబంధించిన పూజలు ఉపయుక్తంగా ఉంటాయి.